హాయ్ అండి. మా బంగారు కొండ చూస్తున్నారా? వాటర్‌లోనే ఎంత హాయిగా పడుకుంటున్నాడో. అంటే సమ్మర్ గదా! సో, ఉదయాన్నే తీసుకొచ్చి వాటర్‌లో ఏసేస్తే ఫుడ్ తినేసి ఇంకా చల్ల గాలొస్తుంటే వాడక్కడే హాయిగా పడుకుంటున్నాడు వాటర్‌లోనే. అసలెంత క్యూట్‌గా అనిపిచ్చిందో. సరేలే పడుకుంటున్నాడు కదా! అని చెప్పి ఇంక డిస్టర్బ్ చేయలేదులేండి. ఇంకా 10, 11 అయిన తర్వాత ఇంకా సెగొస్తుందేమో అన్నట్టు ఇంకప్పుడు తీసా అనమాట. తీసి కాసేపు ఆడించుకొని మళ్ళీ మంచం మీద పడుకోబెడితే వాడు చూడండి. వీడిలా కామ్‌గా చూస్తున్నాడు అంటే వాడికి నిద్రొస్తుంది అని అర్థం. సో, వాడెలా నిద్రపోతాడో చూడండి. నేను ఈలోపు కొన్ని క్యూట్ విషయాలు చెప్తాను. నాకైతే అసలు ఎప్పుడెప్పుడు చెప్దామా అన్నట్టుంది. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ రెడ్ ఇయర్ స్లైడర్స్ వీడు 2 ఇయర్స్‌కే ఇన్ని రకాలు చేస్తున్నాడు కదా! అసలు వీటి లైఫ్ స్పాన్ ఎంత? ఓల్డెస్ట్ రెడ్ ఇయర్ స్లైడర్ ఎవరు? ఎక్కడుంది? అసలు ఉందా లేదా? ఎన్నాళ్ళు బ్రతికాయి? ఇవి వెతుక్కుంటూ ఉన్నాననమాట. అంటే షార్ట్స్ ఎలాగో పోస్ట్ చేయట్లేదు కదా! సో, ఆ టైము ఏదో ఒక రకంగా యూజ్ చేసుకోవాలి కదా! సో, రీసెర్చ్ చేస్తున్నా అనమాట. అసలెంత బాగా అనిపించిందో చెప్తానుండండి. అంటే ఓల్డెస్ట్ రెడ్ ఇయర్ స్లైడర్ ఎక్కువ కాలం బ్రతికిందొచ్చేసరికి తుయ్ మలీలా. పేరు భలే ఉంది కదా! తుయ్ మలీలా అంట. ఇది ఎప్పుడు తెలుసా? 1777 1777లో టోంగా కుటుంబానికి ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట. సో, ఆ రాజ కుటుంబంలో ఈ తుయ్ మలీలా అనే టర్టిల్ 188 ఇయర్స్. వామ్మో! 188 సంవత్సరాలు ఆ రాజకుటుంబంలో మహారాణిలా బ్రతికిందంట. ఎందుకంటే ఆ టర్టిల్ కూడా ఫీమేలే. అసలెంత హ్యాపీగా అనిపించిందో. 1777లో గిఫ్ట్ ఇస్తే 1965లో చనిపోయిందంట. 188 ఇయర్స్ బ్రతికింది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకోటొచ్చేసరికి ఇవి అసలు ఎంత పెద్దవి అవుతాయి అని డౌట్ వచ్చింది. అంటే సల్కటా అయితే చాలా పెద్దదవుతుంది. నార్మల్ మనకు ఫ్లాట్ షెల్‌వి కూడా కొంచెం చిన్నయిగానే కనిపిస్తాయి. మరీ పెద్ద సైజ్ ఏమి ఉండవు గానీ కొన్ని అంటే టర్టిల్స్‌లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా! ఈ టాటా ఏసెస్ అసలు ఏది పెద్దగా అవుతుంది, ఏది చిన్నగా అవుతుంది అని డౌట్ వచ్చింది. సరే ముందు అసలు మన సంగతి చూసుకుందాం అన్నట్టు రెడ్ ఇయర్ స్లైడరు ఎంత పెద్దది వరకు అవుతుంది అంటే ఇవి మగ పిల్లల కన్నా ఆడపిల్లలే ఎక్కువ పెద్దవి అవుతాయి. ఎందుకంటే ఎగ్స్ ఇస్తాయి కదా! సో, మేల్ అయితే 5-9 ఇంచెస్ వరకు పెరుగుతాయంట. ఫీమేల్ అయితే 12 ఇంచెస్ వరకు పెరుగుతాయంట. సో, ఒక్కసారికి దాదాపు 40 గుడ్లు దాకా పెడతాయంట. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారులెండి. 5 ఇయర్స్ నుంచే ఇంకా ఎగ్స్ లే చేయడం స్టార్ట్ అవుతుంది. ఇయర్‌కి 3 టైమ్స్ కూడా ఎగ్స్ పెడతాయంట కొన్ని. సో, అందుకనే అంత పెద్దగా ఉంటాయట్టుంది. ఇంకోటొచ్చేసరికి ఓకే. ఇప్పుడు తుయిమల్లిలా వచ్చేసరికి ఎప్పుడో 1700 సంవత్సరంలో ఉంది. 1965లో చచ్చిపోయింది. బట్ ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద రెడ్ ఇయర్ స్లైడర్ ఎవరు? ఇప్పుడు బ్రతికున్న దాంట్లో ఎంత ఏజ్ వరకు ఉన్నాయి? అసలు ఎక్కడుంది అని చెప్పి డౌట్ వచ్చింది. అదెక్కడుందో తెలుసా? మ్యాగు దాని పేరు. అది కూడా ఫీమేలే. మ్యాగు తన తర్వాత జనరేషన్స్ కూడా ఇస్తుంది. అంటే ఎగ్స్ లే చేస్తుంది. ఇదొచ్చేసరికి వాళ్ళు కొన్నారంట. అతని పేరు వచ్చేసరికి మ్యారీ వాల్పే. భలే ఉంది కదా! మ్యారీగోల్డ్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్ది అనిపించింది నాకైతే. మ్యారీ వాల్పే కాలిఫోర్నియాలో ఉందంట ఇప్పుడు ప్రెజెంట్ మ్యాగు. రెడ్ ఇయర్ స్లైడర్‌లో ఇప్పుడు బ్రతుకున్న వాటిల్లో 65 ఇయర్స్ దీనికి. ఈ 65 ఇయర్స్ ఏజ్‌లో ఇప్పటికి కూడా ఆ ఫ్యామిలీతో పాటే ఉంది. అసలు నిజంగా ఎంత బాగుంటుందో కదా! నేను మా బుజ్జోడిని తీసుకొచ్చినప్పటి నుంచి నేను ఇదే అనుకుంటా ఉంది. పాపకి కూడా అదే చెప్తా. ఎవరున్నా లేకపోయినా నెక్స్ట్ జనరేషన్స్ చూసేది మన టర్టిలే. 200 ఇయర్స్ వరకు బ్రతుకుతాయంట. అసలు ఎన్ని జనరేషన్స్ చూసిద్ది 200 ఇయర్స్‌లో అంటే అసలు ఎంత హ్యాపీగా అంటే వాళ్ళ పిల్లలు అప్పుడు పెద్ద దిక్కుగా వీడుంటాడేమో బుజ్జోడు. అసలు ఎంత కొంచెం అతిగా అనిపించిద్దేమో. ఓకే. అంటే కొంచెం పిచ్చోళ్ళం కదా! ఇలాగే ఆలోచిస్తామన్నమాట. 200 ఇయర్స్‌లో ఎన్ని జనరేషన్స్ చూస్తుంది. ఎంత బాగుంటుంది. అసలు నేనున్నాను కానీయండిరా అన్నట్టు అలా వదిలేసిద్దేమో పిల్లల్ని పైన ఎక్కించుకొని అలా తిరుగుతూ ఉంటదేమో ఇల్లంతా. అసలు ఎన్ని రకాలుగా ఆలోచించుకున్నామో వద్దులేండి. నిజంగా పిచ్చిదాన్ననే అంటారు కానీ ఓకే. అయితే ఊహించడానికి చాలా బాగుందనమాట.
ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఆమ్, ఇప్పుడు రెడ్ ఇయర్ స్లైడర్లో పెద్దది ఈ మ్యాగు 65 ఇయర్స్ దీనికి. నార్మల్గా అసలు పెద్ద టాటాయిస్ బ్రతికున్నది ఏది అంటే జొనాథన్. జొనాథన్ వచ్చేసరికి 192 ఇయర్స్ అంట. తెలుసా? టర్టిల్స్ 192 ఇయర్స్, 200 ఇయర్స్ ఇంత హాయిగా బ్రతుకుతున్నాయి. అందులో మన రెడ్ ఇయర్ స్లైడరు 188 ఇయర్స్ కూడా బ్రతికిందంటే ఇది హయ్యెస్ట్ రికార్డ్ అనమాట. అంతకు మించి బ్రతికిన టర్టిల్ ఏది లేదు. బట్ ప్రజెంట్ 65 ఇయర్స్ దాకా ఉన్నదైతే ఇది ఉంది. ఇంకోటి 40 ఇయర్స్ ఏజ్ కూడా ఉందంట దానికి. సో అదన్నమాట సంగతి. ఓకేనా? సో టర్టిల్ పెంచుకోవాలి అనుకుంటే జాగ్రత్తగా అన్నేళ్ళు హాయిగా చూసుకోగలము, ఇబ్బంది లేకుండా అనుకుంటేనే తెచ్చుకోండి. నేను అందుకే ఇప్పటిదాకా ఎవరికైనా రికమెండ్ చేశానా టర్టిల్ని మేము తెచ్చుకోవాలనుకున్నా ఎక్కడ దొరుకుతాయి? ఎంతమంది కామెంట్ చేస్తున్నారు. షార్ట్స్లో వీడు చేసే చిలిపి చేష్టలన్నిటికీ అలా దూకుతా, తింటా, ఎగురుతూ ఉంటాడు కదా, స్టెప్స్ జంప్ చేస్తా. ఇలా చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే అబ్బా మనం కూడా తెచ్చుకుందాం అనిపించింది. అఫ్కోర్స్ ఎవరికైనా తెచ్చుకోవాలనిపించింది. బట్ నేనైతే ఎవరిని ఎప్పుడూ రికమెండ్ చేయలేదు. ఎందుకంటే ఇవి ఇన్నేళ్ళు బ్రతుకుతాయి. అంత ఓపికగా పెంచుకునే వాళ్ళు ఉండాలి కదా. అందులో ఈ మధ్య కుక్క పిల్లల్ని తీసుకెళ్ళి బైపాస్ రోడ్ల మీద వదిలిపెడుతున్నారని చెప్పి ఆ డాగ్స్కి పెట్ లవర్స్ ఉంటారు కదా ఫీడ్ చేసేవాళ్ళు, ఆ షార్ట్స్ ఎక్కువ చూస్తున్నాను. ఆల్మోస్ట్ పెట్స్వే ఎక్కువ చూస్తున్నాను లేండి యూట్యూబ్లో. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు తెచ్చుకోవడం ఎందుకు, మళ్ళీ వదిలేయడం ఎందుకు అనిపించింది. అంటే చాలా రీజన్స్ ఉంటాయి. అందరూ కావాలని అయితే వదిలేరు కానీ, బట్ చాలా ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ మనం వదులుకున్నంత ఈజీగా ఇవి వదిలిపెట్టి ఉండలేవు. ఇప్పుడు చూస్తున్నారా అసలు వాడు ఎలా పడుకుంటున్నాడు బుజ్జోడు. వాడికి ఎదురుగా ఆ కిటికీలో నుంచి ఎండ తగులుతుంది, అంటే వెలుతురు పడుతుంది. సెగేం లేదు కానీ జస్ట్ వెలుతురు పడుతుంది. చెయ్యి అడ్డం పెడితే హాయిగా పడుకున్నాడు కదా. ఒకసారిగా ఉలిక్కి పడిలేస్తాడు చూడండి. ఎవరన్నా ఏమన్నా చేశారా? కొంచెం సౌండ్ కూడా చేయలే. అయినా అలా లేచి చూశాను. ఉన్నావా, వెళ్ళిపోయావా నన్ను వదిలేసి అన్నట్టు. ఏం చెయ్యాలి? వీళ్ళ ప్రేమ ఇలా ఉంటుంది. ఉన్నానులే ఇక్కడే హాయిగా పడుకో అని చెప్పి మళ్ళీ బుజ్జిగిచ్చి పడుకోబెడితే మళ్ళీ హాయిగా పడుకుంటుంది. అందుకే అనేది మనుషుల కన్నా ఈ పెట్ లవర్స్, పెట్ యానిమల్స్ చాలా గ్రేట్. వీటి కోసం పిచ్చోళ్ళు అనిపించుకున్నా నాకేం ఇబ్బంది లేదు. అది చూడండి అసలు ఎలా చూస్తాడు. ఉన్నావా, వెళ్ళిపోతున్నావా? ఇదే వాళ్ళ మైండ్లో ఉంటుందేమో. పడుకో, నువ్వు హాయిగా పడుకో అని చెప్పి మళ్ళీ పడుకోబెడితే అప్పుడు హాయిగా పడుకుంటుంది. మళ్ళీ అలా అని కొంచెం సౌండ్ వచ్చినా, ఇప్పుడు ఇలా వీడియో తీస్తూ ఉన్నానా, పడుకుంటా ఉందా, తర్వాత మళ్ళీ అమ్మ సడన్గా డోర్ ఓపెన్ చేసిందనమాట. ఆ డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి కూడా లేచి అలా చూసిద్ది. ఎవరొచ్చారు? నా కోసమే వచ్చావా అమ్మమ్మ? ఇలా చూసిద్ది అనమాట. నీకోసం ఏం కాదులే, నువ్వు పడుకో అని చెప్పి కామ్కి వెళ్ళిపోయింది. అంటే డోర్ నాక్ చేసినా, మొబైల్ రింగ్ అయినా, ఎవరైనా ఇంటికి వచ్చినా అన్నీ ఈ బుజ్జోడు కోసమే అన్నట్టు రియాక్ట్ అయ్యిద్ది అనమాట. భలే సరదాగా అనిపించింది అప్పుడు. ఓకే, ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ముందు నేను రీసెర్చ్ చేసింది ఎందుకు, అసలు అన్నిటికన్నా పెద్ద టాటాయిస్ ఎక్కడుంది వెళ్ళి చూసొద్దాము అన్నట్టు. అది చూస్తే ఏమో వెళ్ళి ఎక్కడో కాలిఫోర్నియాలో ఉందంట, 65 ఇయర్స్ది. నేను ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడ దగ్గరలో మన ఇండియాలో, అందులో మన ఆంధ్రాలో కానీ, మ్యాక్సిమం ఇండియాలో ఎక్కడున్నా వెళ్ళిపోతా, ఇబ్బంది ఏం లేదు. వెళ్ళి చూసేసి వద్దాం. సో అప్పుడు వీడియో కూడా తీస్తానులేండి, మీరు కూడా చూద్దరు. కానీ ఎక్కడుందో రీసెర్చ్ చేయాలన్నమాట. అంటే ఒక రోజులో అయితే మొత్తం వెతకలేం కదా. సో కొంచెం కొంచెంగా మనకు వచ్చిన డౌట్స్ని బట్టి అది గూగుల్ తల్లిని అడిగి వెతుక్కుంటూ, ఆన్సర్ వెతుక్కుంటూ, అసలు ఆ హ్యాపీనెస్ ఎంత బాగుందో. 188 ఇయర్స్ ఒక రెడ్ ఇయర్ స్లైడర్ బ్రతికింది అంటేనే ఆ ఆనందం అరగంట సేపు. తర్వాత మళ్ళీ అసలు బ్రతుకున్నది ఏది అది చూసుకొని మళ్ళీ అసలు హయ్యెస్ట్ ఇప్పుడు బ్రతుకున్న టాటాయిస్కి ఏజ్ ఎంత ఉంటుంది అని చెప్పి వెతికితే అది జొనాథన్ దొరికింది. అది ఎక్కడుందో వెతకాలైతే. ఆ పనిలో ఉంటాను నేను. సరే అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సరే అయితే బాయ్, ఉంటానే.